రాధారాణి తన పాదాలను ఎవ్వరికీ చూపించదు. ఎందుకో మీకు తెలుసా? ఒక రోజు రాత్రి శ్రీకృష్ణుడు మరియు రాధారాణి ఇద్దరు కలిసి అడవి నుండి ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా అకస్మాత్తుగా శ్రీకృష్ణుని కళ్ళు రాధారాణి పాదాలపై పడ్డాయి. అప్పుడు రాధారాణి పాదాలపై దుమ్ము ఎక్కువగా ఉండడం చూశాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నది వద్దకు తీసుకువెళ్లి రాధారాణిని తన పాదాలను శుభ్రం చేసుకోమని చెప్తాడు. రాధాదేవి కాళ్ళు కడుక్కోకుండా శ్రీకృష్ణుని మాటల్లో పెట్టి కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయేలా చేస్తుంది. మళ్ళీ కృష్ణుడు రాధాదేవి కాళ్ళు చూసి, రాధా, నేను ఇన్నిసార్లు చెప్తున్నా కూడా నీవు ఎందుకు కాళ్ళు అస్సలు కడుక్కోవడం లేదు అని అడుగుతాడు. రాధారాణి నవ్వుతూ చాలా అందమైన సమాధానం ఇచ్చింది. ఎవరైనా ఒకసారి నా పాదాలకు తగిలితే అప్పుడు నేను వారిని నా పాదాల నుండి ఎప్పటికీ తొలగించుకోలేను. అందుకే కృష్ణ, ఈ దుమ్ముని కూడా విడిపించుకోలేను అని సమాధానం ఇస్తుంది. అప్పుడు కృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి వెంటనే రాధాదేవి కాళ్ళు పట్టుకునేస్తాడు. అప్పుడు రాధాదేవి, అయ్యో స్వామి, మీరు ఎప్పుడో నా మనసులో ఉన్నారు, నాకు మీరు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అని బదులిస్తుంది. రాధారాణి ఇంత కరుణామయురాలు కాబట్టి రాధారాణి పాదాలు ఈ అనంత కోటి బ్రహ్మాండంలో అత్యంత విలువైనవి మరియు అరుదైనవి కూడా. అందుకే ఈ రోజుకి కూడా రాధారాణి పాదాలను బృందావనంలో భద్రంగా దాచిపెట్టారు. ఏదైనా ప్రత్యేక సందర్భంలో బయటికి తీస్తారు అని చెప్పబడింది. అందరూ చెప్పండి, రాధే రాధే. శ్రీకృష్ణుడు ఆఖరిసారిగా వేణుగానం ఎప్పుడు చేశాడో మీకు తెలుసా? శ్రీకృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి ద్వారకకు వెళ్లి ఉంటాడు. కానీ బృందావనంలోనే శ్రీకృష్ణుడి ఊహల్లో రాధాదేవి తన జీవితమంతా గడిపేస్తుంది. రాధాదేవి జీవితంలో ఆఖరి ఘడియలు వచ్చాయని ఒక్కసారి శ్రీకృష్ణుడు చూడాలని కుతూహలంతో ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుడిని కలుస్తుంది. కొన్ని రోజులు కృష్ణుడికి సేవ చేసుకున్న తర్వాత ద్వారకని విడిచిపెట్టి రాధాదేవి వెళ్లిపోతుంది. రాధాదేవి దేహం విడిచే సమయం ఆసన్నమైంది అని తెలుసుకున్న కృష్ణుడు రాధని వెతుక్కుంటూ వెళతాడు. అలా రాధ దగ్గరికి వెళ్లిన కృష్ణుడు, నీ కోసం ఆఖరిసారి ఏం చేయగలను రాధా అని అడుగుతాడు. అప్పుడు రాధ, నా కోసం ఒక్కసారి మధురమైన నీ వేణుగానాన్ని వినిపించవా కృష్ణ అని అడుగుతుంది. దాంతో శ్రీకృష్ణుడు తన వేణువుని తీసి బృందావనంలో గడిపిన రోజులన్నీ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేలాగా మధుర గానం చేస్తూ ఉంటాడు. రాధాదేవి కన్ను మూసేంత వరకు ఆ గానం ఆపకుండా చేస్తూ ఉంటాడు. రాధ చనిపోయిన తర్వాత ఆ క్షణం నుంచి ఇంకెప్పటికీ వేణువుని ముట్టుకోనని నిర్ణయించుకొని శ్రీకృష్ణుడు తన వేణువుని విరిచి పడేస్తాడు. రాధాకృష్ణుల ప్రేమ అంటే అలా ఉంటుంది. మరి మీలో రాధాకృష్ణ అంటే ఎంతమందికి ఇష్టం? కామెంట్స్ రూపంలో తెలియచేయండి.